ఈ మధ్య కాలంలో సినిమా సంగతులు మాత్రమే కాదు, రాజకీయ నేపథ్యంతో కూడుకున్న వార్తలు ఎంత వైరల్ అవుతున్నాయో మనందరికీ తెలుసు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే 2024 ఎన్నికల్లో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన విజయాన్ని అందుకున్నారో అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్నో రకరకాల విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాల ద్వారా మరియు ప్రింట్ మీడియాల ద్వారా ఇటు మీడియాల్లోనూ వెలుగులోకి వచ్చి వైరల్ అయ్యాయి. ఇక వివరంలోకి వెళ్ళినట్లయితే పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఎంతో గ్రాండ్ గా ఘనంగా జరిగింది. అయితే జనసేన పార్టీ ఆవిర్భావ సభని ఆయన సొంత నియోజకవర్గం అయిన పిఠాపురం దగ్గర చిత్రాడలో కండక్ట్ ఎంతో ఘనంగా జరిపించారు. ఇక ఈ ఆవిర్భావ సభకి లక్షల్లో జనాలు రావడం, ముఖ్యంగా జనసేనాని అంతేకాకుండా ఎందరో జనసేనాని అంతేకాకుండా ఎందరో హాజరయ్యారు. ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి తన పార్టీ స్థాపించిన రోజు కాబట్టి ఒక్కసారి తన పార్టీ గురించి అంతేకాకుండా తాను రాజకీయాల్లో అడుగుపెట్టడం వెనుక అసలు కారణాల గురించి, అప్పటి పరిస్థితుల గురించి ఎమోషనల్ అవుతూ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఆయన మాట్లాడిన తీరు సభని దద్దరిలా చేయడం మాత్రమే కాదు, జనసేనాని మొత్తం చప్పట్లతో సభంతా మారుమోగేలా చేసింది. అలా ఎంతో ఇన్స్పైరింగ్ గా ఎంతో పవర్ఫుల్ గా మాట్లాడుకుంటూ వచ్చిన ఆయన జీవితంలోని ఎన్నో రకరకాల విషయాలని, ముఖ్యంగా రాజకీయ నేపథ్యంతో కూడుకున్నది ఆయన రాజకీయ ప్రయాణం గురించి ఇలా ఎన్నో చెప్పుకుంటూ వచ్చారు. ఇలాంటి నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఊరికనే పార్టీలోకి రాలేదని, దాదాపు 11 ఏళ్ల పాటు కష్టపడ్డానని, ఎన్నో పోగొట్టుకోవాల్సి వచ్చింది, ఎన్నో వదులుకున్నానని, ఎంతో మంది తిట్టారని, అంతేకాదు మానసికంగా శారీరకంగా ఎన్నో ఇబ్బందులు పడ్డానని, వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయానని, చివరికి తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయానని, ఇన్ని కోల్పోతే కానీ నాకు ఈ విజయం దక్కలేదు, కానీ ఒక్కసారి ఈ జనసేనాన్ని చూస్తే మాత్రం ఎన్ని కోల్పోయినా నాకు ఆనందం కలుగుతుంది సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ అంటూ పవన్ కళ్యాణ్ గారు ఎమోషనల్ గా మాట్లాడారు. ఇలాంటి నేపథ్యంలోనే ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడుకొస్తూ, నేను అన్నట్లుగా ఈ గెలుపు కోసం నా ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. సినిమాల్లోకి అడుగుపెట్టే తొలినాళ్ళలో మార్షల్ ఆర్ట్స్ లో ఉండేవాడిని. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న నేను ఒకేసారి నా గుండెల మీద పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్లను బద్దలగొట్టించుకున్నాను. అంతేకాదు 3 పిల్లల్ని ఇలా ఒక భుజం మీదే మోసేంత బలంగా ఉండేవాడిని. చూడటానికి సన్నగా ఉండేవాడిని, కానీ చాలా బలం ఉండేది నాలో. కానీ ఇప్పుడు నా 2 కొడుకుల్ని నేను ఎత్తుకోలేను. సరే, నా పెద్ద కొడుకు అంటే విషయం పక్కన పెట్టండి, వాడిని ఎలాగూ ఎత్తుకోలేను. కానీ నా 2వ కొడుకు, వాడి వయసు సరిగ్గా 7 ఏళ్లు కూడా ఉండవు, వాడిని నేను ఇప్పుడు చేతులతో పైకెత్తి లేపి ఎత్తుకోలేను. అలా అయిపోయింది నా ఆరోగ్యం. నా ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా నేను ఎప్పుడూ బాధపడలేదు, ఎందుకంటే మీరు అందించిన విజయం నాకు కొండంత ఆరోగ్యాన్ని ఇస్తుంది. మళ్ళీ ఆరోగ్యాన్ని పుంజుకుంటాను, మళ్ళీ బలంగా తయారవుతాను అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ ఎన్నో రకరకాల విషయాలని ఆయన సినీ ప్రయాణం గురించి, రాజకీయ ప్రయాణం గురించి, దాని వెనుక పరిస్థితుల గురించి, ఆయన చిరనాటి జీవితం గురించి, ఎదుర్కొన్న సమస్యల గురించి అన్నీ మాట్లాడుకుంటూ వచ్చారు. ఇంకా చెప్పుకొస్తూ ఇదేది నేను అనుకుని సాధించింది కాదని, ఇదంతా కర్మ వల్ల జరిగిందని, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని, ఏదో అతి సాధారణమైన ఓ మధ్యతరగతి కుటుంబంలోని ఓ సగటు వ్యక్తి జీవితాన్ని మాత్రమే తాను ఆశించానని, చిన్నప్పటి నుంచి తన జీవితం అంతా చంటి సినిమాలోని మీనాలాగా ఎంత సెక్యూర్డ్గా, ఎంత జాగ్రత్తగా నన్ను చిన్నప్పటి నుంచి తన జీవితం అంతా చాలా చాలా జాగ్రత్తగా ఇంట్లో వాళ్ళందరూ తనని కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచారని చెప్పాడు. ముఖ్యంగా తనకి ఆస్తమా ఉండేది, ఎప్పుడు తన ఆరోగ్యం గురించి అందరూ పట్టించుకుంటూ ఉండేవాళ్ళని. ఇంకా చెప్పాలి అంటే వెంకటేష్ గారు నటించిన సినిమా చంటి గుర్తుందా? ఆ చంటి సినిమాలోని హీరోయిన్ క్యారెక్టర్ లాగా నా జీవితం గడిచేది. బయట ప్రపంచం అంటే ఏంటో తెలియకుండా కొన్నేళ్ల పాటు పెరిగాను అని. దానికి గల కారణం నా ఆరోగ్యం. నా గురించి అందరూ అంతగా పట్టించుకునేవాడు. అలాంటి నేను ఆ ప్రపంచాన్ని వదిలి బయటికి రావడం ఏంటి, సినిమాల్లో రావడం ఏంటి, ఓ స్టార్ హీరోని అవ్వడం ఏంటి, పైగా రాజకీయాల్లో అడుగుపెట్టడం ఏంటి, ఇలా రాజకీయ నాయకుడిగా ఎదగడం ఏంటి అన్నది ఎప్పుడూ ఊహించలేదు, నేను అనుకోలేదు, కలగనలేదు కూడా. ఇవన్నీ నేను అనుకుని చేసినవి కాదు, ఇదంతా కేవలం కర్మ. ఇదంతా నాకు ఇదంతా నేను కావాలనుకుంటూ దొరికింది కాదు, నాకు ఆ దేవుడు అందించింది. అందుకే ఇచ్చిన దీన్ని నేను చాలా జాగ్రత్తగా, చాలా బాధ్యతాయుతంగా కాపాడుకుంటాను అని మీ అందరికీ గట్టిగా ఇంకొకసారి ప్రమాణం చేసి చెప్తున్నాను అంటూ ఎమోషనల్ అయిపోతూ పవన్ కళ్యాణ్ గారు ఎంతో పవర్ఫుల్ గా మాట్లాడిన తీరు కోట్లాది అభిమానులని, ఆయన జనసేనాని ప్రతి ఒక్కరిని, స్టేజ్ మీద కూర్చున్న జనసేన పార్టీ అధినేతలని, నాయకులని ప్రతి ఒక్కరిని ఇన్స్పైరింగ్ గా అనిపించింది.
అదండి ఎన్నో రకరకాల విషయాలు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఎప్పుడైతే ఆయన జనసేన పార్టీని స్థాపించి ఆ తర్వాత 10 ఏళ్ల కష్టం శ్రమ తర్వాత 2024వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల సందర్భంలో భారీ మెజారిటీతో గెలుపొంది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న సేవలు, పాటుపడుతున్న తీరు, ఆయన ఆలోచన విధానం, తీసుకుంటున్న చర్యలు, విధానాలు, ఇలా ఎన్నో ప్రతి ఒక్కటి దేశం నలుమూలన మాట్లాడుకునేలా చేస్తూ ఉంటే, ఇక నిన్న ఆయన స్థాపించిన జనసేన పార్టీ ఆవిర్భావ దినం రోజున ఆయన మాట్లాడిన తీరు, ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితంలోని ఒక మచ్చుతునక లాంటి ఆయన ఆరోగ్యానికి సంబంధించింది, మొట్టమొదటిసారిగా ఆయన 2వ కొడుకు గురించి కూడా మాట్లాడిన తీరే ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారి జనసేనాని నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకునేలా చేసింది. అదండి అసలు సంగతి. ఎన్నో రకరకాల విషయాలు వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ వార్త ఇంకొకసారి హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.